హాయ్ ఫ్రెండ్స్, వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మమ్మీ బాగా ఇలా కలిపేసుకుంటున్నారు. చిల్లీ పౌడర్, కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ధనియాల పొడి ఇది వేసి బాగా కలిపేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ప్రాన్స్ని. లవంగాలు, ఇలాచి, జీలకర్ర ఇలా వేసుకొని బాగా నూరుకోవాలి. ఇదంతా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్, జీలకర్ర, కొద్దిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన ఫ్రై చేసుకోవాలి. చెక్క, కరివేపాకు వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కారం పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పసుపు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. కలిపేసుకోవాలి ఒకసారి. ఈ ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్లే. మూత పెట్టి మళ్ళీ ఒక 2 minutes ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ అంతా పైకి తేలేంత వరకు వచ్చేసింది కదా, ఇలా ఇందులో ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లోట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన రొయ్యల కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.